హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు న్యూ ఇయర్ స్పెషల్ బ్రెడ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ న్యూ ఇయర్ పార్టీ అని చెప్పుకోవచ్చు. దీనికి ముందుగా మనం డబుల్ కా మీఠా చేసే బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నార్మల్ బ్రెడ్ కంటే ఇలాంటి బ్రెడ్ తీసుకొని చేస్తే బాగుంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కాజు అలాగే కిస్మిస్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. క్వాంటిటీ కూడా మీ ఇష్టం అండి, ఎంత చేసుకుంటున్నారు, ఎంత కావాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి తీసుకోవచ్చు. సో చక్కగా జీడిపప్పు మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను. కిస్మిస్ తొందరగానే అయిపోతాయి కాబట్టి ఇంకా లాస్ట్లో వేసుకున్నాను అనమాట. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే కనుక మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఇందాక బ్రెడ్ పీసెస్ తీసుకున్నాం కదా, అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు తీసుకున్న ఆయిల్ అలాగే బాండిని బట్టి పీసెస్ వేసుకొని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. సో మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో మనము ఈ రెసిపీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. న్యూ ఇయర్ పార్టీ, బర్త్డే పార్టీ, ఇలా ఏదైనా సరే పార్టీస్కి ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ తక్కువ, అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో మధ్యలో మనం ఇలా అంతా తిప్పుకుంటూ చక్కగా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ డార్క్ కలర్ కూడా రాకూడదండి. మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటుంది. అంతకంటే ఎక్కువ వచ్చినా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి నేను ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మనము మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. సో అంతే, ఇవి అయిపోయినాయి కదా. ఇంకా నెక్స్ట్ కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను. అన్నీ ఫ్రై అయిపోయినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో అన్నీ ఇలా చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. క్రిస్పీగా వచ్చాయి అన్నీ చక్కగా. సో ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసేసుకొని
అదే కడాయి లేదంటే ఇంకో కడాయి పెట్టుకొని అందులో షుగర్ వేసుకోవాలి. 1:1 రేషియో వేసుకుంటే నార్మల్ స్వీట్ అయితే సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1:2 వేసుకోండి. మేము ఇక్కడ స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి 1:2 రేషియో వేసుకున్నాను. తర్వాత ఇందులో మనం ఒక మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా షుగర్ చక్కగా మనకి కరగాలన్నమాట. పాకం ఏం రావక్కర్లేదు, షుగర్ కరిగితే సరిపోతుంది. తర్వాత ఇది ఇలాచీ పౌడర్. సో ఇలాచీ పౌడర్ని నేను ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలాచీలో అలాగే 1 స్పూన్ షుగర్ వేసుకొని నేను ఇలాచీ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. సో మనకి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసారా మనకి షుగర్ లైట్గా కొంచెమే వస్తుంది, ఎక్కువ రావట్లేదు. ఇంకొక నిమిషం ఉంటే పూర్తిగా మనకి షుగర్ అనేది కరిగిపోతుంది. సో ఇప్పుడు మనకి షుగర్ అంతా బాగా కరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకుందాము. నేను ఇక్కడ అన్నీ ఒకేసారి వేసుకోవట్లేదండి. ముందర కొన్ని వేసుకొని దాన్ని చక్కగా పాకం పట్టే వరకు, పాకం ఆ ముక్కలన్నీ చక్కగా అబ్జర్వ్ చేసుకునే వరకు వెయిట్ చేసి అవి తీసేసేసి మళ్ళీ ఇంకొన్ని వేస్తాను అనమాట. అలా చేసుకుంటే మనకేమవుతాయంటే ఈ బ్రెడ్ పీసెస్ అనేవి మరీ ఎక్కువ నానిపోయి పేస్ట్ అయిపోవు. అలాగే అన్ని బ్రెడ్ పీసెస్కి ఈక్వల్గా మనకి షుగర్ సిరప్ అనేది పడుతుంది. అలాగే మనం ఇలా పీసెస్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. సర్వ్ చేసేటప్పుడు చూడటానికి బాగుంటుంది. అలాగే చక్కగా షుగర్ సిరప్ పీల్చుకొని ప్రతి బ్రెడ్ పీస్ కూడా టేస్టీగా ఉంటుంది, తియ్యగా కూడా ఉంటుంది. అన్నీ వేసేసేస్తే ఒక్కోసారి షుగర్ సిరప్ అనేది సరిపోనట్టుగా ఉంటుంది. మనం అటు ఇటు పైకి కిందకి తిప్పేటప్పుడు కొన్ని మ్యాష్ అయిపోతుంటాయి కదా, అలా కాకుండా కొంచెం ఇలా మనం ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు, అంటే కొంచెం పొంగు వచ్చే వరకు ఒక 2-3 సార్లు పొంగే వరకు ఉండి తీసేసుకోవడమే. సో అంతే. ఇప్పుడు కొంచెం బ్రెడ్ పీసెస్ సాఫ్ట్ అయినాయి కాబట్టి నేను ఇట్లా షుగర్ సిరప్లో నుంచి తీసేసి ఇలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇలాగే అన్నీ చేసుకుందాము. సో ఇప్పుడు అలాగే మళ్ళీ ఇంకొన్ని వేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేస్తే మనకి షుగర్ సిరప్ కూడా ఏమవుతుందంటే కొంచెం చిక్కబడుతుంది. అలాగే పీసెస్ కూడా వేడి మీద ఉంటాయి కాబట్టి, వేడి పాకంలో వేస్తుంది కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఇదొక మంచి టిప్ అనుకోవచ్చు. అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ పీసెస్ అన్నీ కూడా మనము షుగర్ సిరప్లోనే వేసేస్తాము. కాకపోతే అప్పుడంటే వేసేసి మనం అలా ఉంచేయచ్చు. ఫస్ట్లోనే వేస్తే అవి సరిగ్గా పట్టవన్నమాట. అందుకని సో ఇప్పుడు ఇవి తీసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా పాకంలో చక్కగా ఉడికి షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకున్నాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఆయిల్ని ఎలా అయితే స్ట్రెయిన్ చేస్తామో అలాగే స్ట్రెయిన్ చేసేయాలి.
ఇంక లాస్ట్లో మిగిలినవన్నీ వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు థర్డ్ లాస్ట్ టైం వేసిన బ్రెడ్ పీసెస్కి షుగర్ సిరప్ చక్కగా పట్టుకోగానే ముందర ఆల్రెడీ మనం షుగర్ సిరప్లో పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ వేసేసేయాలి. వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేస్తే ఈ షుగర్ సిరప్ అంతా కూడా అన్ని పీసెస్ ఈక్వల్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ షుగర్ సిరప్ అంతా ఏముండదండి, మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ బ్రెడ్ పీసెస్. కాకపోతే మనకి ఏంటంటే ఇంక ఇప్పుడు ఇవి విరిగిపోయి నలిగిపోవడం, మ్యాష్ అయిపోవడం లాంటివి ఉండదు. చక్కగా ఇలా మనకి పీస్ వస్తుందన్నమాట సర్వ్ చేసుకోవడానికి. ఇలా జస్ట్ ఒక్క హాఫ్ మినిట్ ఇలా బాయిల్ అయితే చాలు. లేదు ఎక్కువ చేసేసినా కూడా మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. అంతే, ఒకసారి పైకి కిందకి తిప్పేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి బ్రెడ్ జామున్ రెడీ అయిపోయినట్టే. ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. దీన్ని ఇలా ఒక 10 to 15 minutes మనం పక్కన పెట్టి అలా ఉంచేసేస్తే అందులో సిరప్ మొత్తం పీల్చేసుకుంటుంది. అసలు ఏం సిరప్ మీకేం మిగలదు. ఇప్పుడు ఇంత సిరప్, షుగర్ సిరప్ ఇంత ఉంది కదా, కానీ ఒక 10-15 minutes తర్వాత చూస్తే మొత్తం అంతా కూడా తీసేసుకుంటాయి. సో తర్వాత నేను ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని పైన ఇంకొన్ని గార్నిషింగ్ కోసం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో కదా. నేను ఇక్కడ ఇంకా ఫుడ్ కలర్ అవి వేసుకోలేదండి, ఎందుకంత హెల్దీ కాదు. రెగ్యులర్ మనం తినే వాటికి ఫుడ్ కలర్ ఇంట్లో చేసుకునే వాటికి వేసుకోవద్దని. షుగర్ సిరప్ ఉంది లేదు కదా, అసలు మీకు కనిపిస్తుందా? అంతేనే. ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని, ఇందాక మీకు బాండీలో ఉన్నప్పుడు చూపించాను కదా, ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అంతే, ఎమ్మీ టేస్టీ బ్రెడ్ జామున్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు ఫేస్ ది బెస్ట్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే బెల్ ఐకాన్ కూడా